చిన్నతనంలో దేవుని సన్నిధిలో మోకరించి పోరాడడం ఒకటే నాకు అలవాటయ్యింది. ఎందరెందరో ఎన్నో రకాలుగా మాట్లాడేవారు, ఎన్నో రకాలుగా కృంగదీసేవారు. కానీ నన్ను నిలబెట్టేవాడు ఒక ఆయన పైనున్నాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత కిందున్న వారు మాట్లాడే మాటలకు నేను భయపడడం మానేశాను. ఎప్పుడైతే కిందున్న మాటలు నేను పట్టించుకోవడం మానేశానో పైనున్నవాడు నన్ను నడిపించడం ప్రారంభించాడు. మీరు కిందున్న వారి మాటలు పట్టించుకున్నంత వరకు పైనున్నవాడి మాట మీ హృదయంలో ఫలించదు. మీ సక్సెస్కి మొదటి మెట్టు ఆయన మాటలు మీరు పట్టించుకునేటట్లు మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. ఆమేన్. చాలామంది చాలా అంటారు, ఇక్కడ మీలో ఉన్న వాళ్ళు చాలా పొందుకున్నారు కూడా అలాంటి గాయాలని. కానీ గుర్తుంచుకోండి, వాటి గురించి చింతించొద్దు. అవే మీకు ఆశీర్వాదాలుగా దేవుడు మారుస్తాడు. అసలు మీరు సహించారు అనే విషయం తెలియడానికే ఆ బరువు వస్తుంది. ఆ బరువును మీరు ఎంత సహిస్తారో మీ స్థాయి అంత పెరుగుతుంది. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి నుండే ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియా, నేను నీతో మాట్లాడవలసినది, కుమ్మరింటికి వెళ్ళు అని అడుగుతాడు. ఇర్మియా కుమ్మరింటికి వెళ్తాడు. కుమ్మరి తన సార మీద పని చేస్తూ ఉంటాడు. చూస్తూ చూస్తూ ఉంటుండగానే కుమ్మరి చేతుల్లో ఉన్న కుండ పిగిలిపోతుంది, విడిపోతుంది. అయితే ఆ కుమ్మరి ఆ ముద్దను, అరే ఇన్నిసార్లు ప్రయత్నించిన ఇది పిగిలిపోతుంది, ఈ మట్టి పనికి రాదు అని పక్కన పడేయలేదు. అక్కడ రాయబడింది, కుమ్మరి తనకు యుక్తమైన పాత్రగా దాన్ని చేశాడంట. మళ్ళీ ప్రారంభంలో అనుకున్న ఓ స్ట్రక్చర్ రావట్లేదు, సరే వేరొక విధంగా దీన్ని చేద్దాం, పొడువుగా చేయలేకపోతున్నాను, కనీసం అడ్డంగానైనా చేద్దాం. నిలువుగా ఉండే ఓ పాత్రను చేయలేకపోతున్నాను, సరే దీన్ని వేరొక పనికి వాడుదాం అని అదే మట్టి ముద్దను తనకు యుక్తమైన మరి యొక్క పాత్ర అని రాయబడింది. అక్కడ మరి యొక్క అంటే అంతకుముందు అనుకున్న వేరే పాత్ర కాదంట, మరి యొక్క పాత్ర.